ఇది ఏదైతే ఉందో ఆ, ఈ కేఎన్ఆర్ ఉదంతం నిన్న కూడా డిబేట్ లో పాల్గొనడం జరిగింది. నిన్న సార్ అన్నట్టు నేను కూడా సేమ్ ఇదే అన్నాను. అదేంటంటే ఈ లిక్కర్ స్కామ్ కి స్పెషల్ కోర్టు కూడా పెట్టాలి. ఎందుకంటే సిట్ దాని పని అయితే చాలా త్వరగా చేస్తుంది. మా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే మా కూటమి ప్రభుత్వం ఉందో చాలా త్వరగా వన్ బై వన్ దోషులందరినీ ఇన్ ద సెన్స్ అక్యూజ్డ్ అందరినీ ఎవరైతే అలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కొండ తవ్వుతున్న కొద్ది ఎలుకలు బయటకు వస్తున్నట్టు ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. అట్లానే వాళ్ళ అక్రమ ఆస్తుల చిట్టాలు అవి కూడా బయటకు వస్తున్నాయి అని. సో ఇది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది సిట్. ఇదే మాదిరిగా నెక్స్ట్ దీన్ని ట్రైల్ కి వెళ్ళినప్పుడు, చార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రైల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్పెషల్ కోర్టు కూడా పెడితే ఈ లిక్కర్ స్కామ్ లో మనం తొందరగా ఒక ట్రైల్ అయిపోతుంది. అప్పుడు నిజంగా నిందితులకి ఎవరైతే నిజమైన నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటే ఫాస్ట్ గా అయితే అన్నది నేను నిన్న కూడా అంటాం జరిగింది. సో అదే ఇవాళ రోజు మిత్రులు కూడా అదే అన్నారు. సో మన ప్రభుత్వం అదే ఆ విధంగానే నెక్స్ట్ అడుగులేస్తుందని నాకు నమ్మకం ఉంది. అండ్ సేయింగ్ దట్ సార్, ఇవాళ రోజు ఒకటేంటంటే తల సరిగ్గా లేకపోతే తోక సరిగ్గా ఉంటుందా అని. ఇప్పుడు ఎవరైతే అధినాయకత్వం సరిగ్గా లేదో, ఏదైతే అధినాయకత్వం మీద కొన్ని వేల కొద్ది కేసులు ఉన్నాయో, కొన్ని లక్షల కోట్ల అలిగేషన్స్ ఉన్నాయో, క్విట్ ప్రోపో ద్వారా మీరు మీ తండ్రి గారి హయాంలో సంపాదించారు. నెక్స్ట్ ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 2019 to 2024 ఇంకా భయంకరంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మాదిరిగా మీరు ఎన్నో లక్షల కోట్లు సంపాదించారని చెప్పి మీ మీద అలిగేషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకా నెక్స్ట్ వాళ్ళ యొక్క పిఏలు, ఆ పిఏల మీద కూడా బినామీ ఆస్తులు బయటపడతాం. పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇక్కడ జోక్ ఏంటంటే పవన్ గారు, మీ బినామీలకు కూడా బినామీలు ఉన్నారు. అది అది బిగ్గెస్ట్ జోక్. మీకే బినామీలు అంటే ఆ బినామీలకు మళ్ళీ బినామీలు ఉన్నారు. ఇంకా ఆ బినామీలకు ఇంకేం బినామీలు ఉన్నారు. సో ఇది తవ్వుకుంటున్న కొద్దీ ఇది రకరకాల అన్ని బయటపడుతున్నాయి. అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంత చక్కగా చేయొచ్చు, ఒక ప్రభుత్వాన్ని ఒక మాఫియా మాదిరిగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఎలా చేయొచ్చు, ఫినాన్షియల్ క్రైమ్స్ అన్నది, ఎకనామిక్ ఆఫెన్సెస్ ఎలా చేయొచ్చు అనేది మనము వైసీపీ పార్టీని చూసి నేర్చుకోవాలి. ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. దీని మీద కేస్ స్టడీస్ జరిగితే ఫ్యూచర్ లో లండన్ యూనివర్సిటీస్ లోనో యుఎస్ యూనివర్సిటీస్ లోనో కేస్ స్టడీస్ కూడా చేస్తారు. అసలు ఈ ఆర్థిక నేరాలు ఎలా చేయొచ్చు ఏంటి అని చెప్పి. ఎందుకంటే అట్లీస్ట్ ఆ కేస్ స్టడీస్ వల్ల వాళ్ళని ఎలా పట్టుకోవచ్చు అన్న సొల్యూషన్స్ కూడా ఎతకచ్చు కదా మనం. ఈ కేస్ స్టడీస్ దిస్ డెఫినెట్లీ లీడ్స్ టు ఏ కేస్ స్టడీ. సో యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్ అన్నట్టుగా, మీరు ఇందాక మిత్రులు అన్నట్టు కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు ప్రతి దాంట్లో అవినీతి, లడ్డూ స్కామ్, లిక్కర్ స్కామ్, ఆఖరికి ఇంకా ప్రతి దాంట్లోనూ స్కామే. ఇంకా అసలు మీరు భూదందా స్కామ్లు, ఇసుక మాఫియాలు, అసలు ఏం లేదు, అన్ని చేశారు మీరు. సో ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇప్పుడు ఆఖరికి ఆటవీ శాఖ భూముల్ని కూడా మింగేశారు వీళ్ళ పెద్ద నాయకుడు. ఇంకా వాళ్ళ మీద ఇంకా అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్లా కోకోలో తవ్వుకున్న పోతే వీళ్ళ స్కామ్స్ బయటపడుతూనే ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో స్పెషల్ కోర్ట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే సిట్ వేసి వాటిని చేయడమే కాకుండా స్పెషల్ కోర్ట్ కూడా పెడితే ట్రైల్ ఫాస్ట్ గా అవుతుంది. ఖచ్చితంగా అది చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ కేసుల పరంగా. సేయింగ్ దాట్ ఇప్పుడు ఇక్కడ ఈడీ కూడా వచ్చింది. ఈడీ జనరల్ ఏంటి మనకు తెలుసు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదొక సెంట్రల్ ఏజెన్సీ, ఖచ్చితంగా పిఎంఎల్ యాక్ట్ కింద పనిచేస్తుంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద. సో డెఫినెట్ గా సిట్ దాని దర్యాప్తు పక్క నుంచి చేస్తూనే లిక్కర్ స్కామ్ లో మళ్ళీ ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఈడీ కూడా ప్యారల్ గా దాని యొక్క దర్యాప్తు చేస్తుంది. వీళ్ళందరినీ మళ్ళీ సమన్స్ ఇచ్చి, మీరు అనుకున్నట్టుగా ఫ్యూచర్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకా పెద్ద నాయకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళని కూడా సమన్స్ ఇచ్చి పిలిచే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. నా నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలుస్తారని. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే సార్, ఎకనామిక్ ఒఫెన్సెస్ లో ఏదైనా ఎనీ క్రైమ్ కేసెస్ లో ఫస్ట్ మెయిన్ నెట్వర్క్ ని ఫస్ట్, అంటే ఎవరైతే డైరెక్ట్ గా పాలు పంచుకున్నారో నేరాలు, ఎవరి మీద అయితే డైరెక్ట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి వాళ్ళని ఫస్ట్ ఇంట్రోగేట్ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేయడము లేదా వాళ్ళని అక్యూజ్ లిస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళ నుంచి లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, ముఖ్యంగా ఎకనామిక్ ఒఫెన్సెస్ లో చెప్తున్నా, వాళ్ళ నుంచి లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ పెద్ద తలకాయల వరకు వెళ్తారు. ఎందుకంటే పెద్ద తలకాయలు ఇప్పుడు అదే కదా ఈ కేసులో కూడా కనబడుతుంది. వాళ్ళు డైరెక్ట్ గా ఉండరు, ఇట్లానే బినామీల పేర్లు వాళ్ళకి ఇంకా బినామీలు, వాళ్ళ కింద ఇంకో బినామీలు ఉంటారు. సో కింద బినామీల నుంచి మనం చేసుకుంటూ వెళ్తాం. లాస్ట్ గా అల్టిమేట్లీ ఫైనల్ మెయిన్ కింగ్ పిన్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఇప్పుడు వస్తాయి అనమాట. సో లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే వెళ్ళాలి ఎకనామిక్ ఒఫెన్సెస్. సో దాని పరంగానే ఈడీ అండ్ సిట్, మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్ ప్లస్ సెంట్రల్ ఏజెన్సీ ఈడీ కూడా రెండు పనిచేస్తున్నాయి ఈ లిక్కర్ స్కామ్ లో. అండ్ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే పవన్ గారు, ఇవాళ రోజు ఈ పుత్తా శంకర్ రెడ్డి అనే అతను ఈ సోకాల్ కేఎన్ఆర్ కి చిన్ననాటి ఫ్రెండ్ అంట. అతన్ని ఇంట్రాగేషన్ కి పిలిచి, బాబు ఏంటయ్యేది ఇన్ని అక్రమాస్తులు, అసలు వీటికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అసలు ఎలా చేశారు ఏంటి అంటే, ఏమో నాకు తెలియదు, గుర్తులేదు, లేదా నా ఆడిటర్ అడగండి, మా చారిటీ అకౌంటెంట్ అడగండి అని చెప్తున్నాడంట ఆయన. నెక్స్ట్ ఇంకో ఈ లక్ష్మీ హుండాయి ఉస్మాన్ సందీప్ అని అతను పిలిచారు. అతను పిలిచి, ఏంటి మీ దాంట్లో అతను ఈయన కొన్నాడంట కదా కేఎన్ఆర్, షేర్ ఉందంట కదా అంటే, అవును నేను అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను, సో ఒక 2 కోట్లకి ఎంతో నేను కొనుక్కున్నాను, ఇదో అమ్మేశానని చెప్పాడంట. చాలా పెద్ద షోరూమ్ అది, లక్కీ షోరూమ్, అది హుండా షోరూమ్, చాలా పెద్ద షోరూమ్ అది. 2 కోట్లు స్టేక్ కాదు, ఇంకా ఎక్కువ అమ్ముకోవాలి అది.
కానీ ఎంత తక్కువకి ఎందుకు అమ్మావు అంటే నాకు అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను తక్కువలో అమ్ముకున్నా, నాకు అవసరం ఉందని ఏదో చెప్పాడంట. సరే ఎంత బ్లాక్ లో ఈ అమౌంట్ నువ్వు బ్లాక్ లో తీసుకున్నావా బయట తీసుకున్నావా దీని లెక్కలేంటి అంటే మళ్ళీ నాకు తెలియదు, మర్చిపోయి గుర్తులేదు, మా చార్టెడ్ అకౌంటెంట్ అడగండి అని చెప్తున్నాడంట. సో ప్రతిదీ గుర్తులేదు తెలీదు మర్చిపోయా అని చెప్పడము, లేకపోతే మా చార్టెడ్ అకౌంటెంట్ అడగండి అని చెప్పడం. సో ఈ విధంగా ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈ విషయం ఏంటంటే రేపటి రోజు ఇప్పుడు వీళ్ళు అక్యూజ్ లిస్ట్ లో వెళ్ళారు, నెక్స్ట్ వీళ్ళ మీద ఇప్పుడు ట్రైల్ నడుస్తుంది. అనవసరంగా వీళ్ళు బలైపోయారు కదా, వీళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా అల్టిమేట్లీ వీళ్ళైతే ఫస్ట్ బలైపోయారు కదా. ఫస్ట్ వీళ్ళని బలి చేస్తారు, నెక్స్ట్ వన్ బై వన్ ఇంకా అంతా లింక్ చేసి మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు పైన వాళ్ళని పట్టుకోగలుగుతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇదివరకు ఎవరైనా కానీ ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ ఉన్నాయో, ఈ క్విట్ ప్రో క్యో మీద ఆయన మీద సిబిఐ కేసెస్ ఉన్నాయో, ఆయన అప్పుడు రిమాండ్ పెడతాం జరిగింది, చాలా రోజులు ఆ జైల్లో పెడతాం జరిగింది. దాని తర్వాత రిమాండ్ అయిపోయిన తర్వాత బెయిల్ అనేది ఎవరికైనా కంపల్సరీ వస్తుంది ఎట్ ఎండ్ ఆఫ్ ది. సో బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన. కానీ దాని తర్వాత న్యాయ వ్యవస్థలోని కొన్ని లూప్ హోల్స్ అంటే ఇప్పుడు సుబ్బారావు గారు చెప్తారు ఇప్పుడు అమెజాన్ అడ్వకేట్. సో జనరల్లీ మామూలుగా ఇప్పుడు మాలాంటి లాయర్స్ పెట్టుకుంటే మా క్లయింట్ మేము ఎలా ఏంటి దట్ ఈస్ అవర్ డ్యూటీ. సో డిశ్చార్జ్ పెటిషన్స్ మీద డిశ్చార్జ్ పెటిషన్స్ వేసుకుంటూ ఎప్పటికప్పుడు మళ్ళీ అవి పోస్ట్ పోన్ చేసుకుంటూ అసలైన ట్రైలే స్టార్ట్ కాలేదు సిబిఐలో, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ట్రైల్. సో ఇప్పుడు కొద్దిగా త్వరగా వెళ్ళే ఛాన్సెస్ ముందుకెళ్తాయి అనమాట ఆ సిబిఐ కేసెస్ కూడా పాతవి. సో ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ లో ఉన్న వ్యక్తి రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆల్రెడీ చార్జ్ షీట్ ఫైల్ అయిపోయిన తర్వాత ఇంకా కొత్తగా ఇంట్రోగేషన్ చేసి లేదు కాబట్టి సో కాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇదివరకు వేరే వాళ్ళని కానీ అరెస్ట్ చేయడానికి ఉండదు. ఇంక ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఆయన మీద అలిగేషన్స్ ప్రూవ్ అయితేనే ఫ్యూచర్ లో పనిష్మెంట్ కి అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా ఉంటది లెక్క. సో ఇది కూడా ముందుకు వెళ్తే